వదిలేస్తే ఉండనాలుక ఉన్నట్టుంది మన చంద్ర పరిస్థితి. అంటే ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. నువ్వు డాన్సులు గీసులు మాత్రం బాగానే చేస్తావు, లవ్ చేయమంటే చేయవు. నీ మీద నాకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానే. ఏంటి నువ్వు చెప్పేది? నా లవ్ స్టార్ట్ అయినప్పుడు ఆవిడ ఆఫీసుల చుట్టూ ఫోటో పట్టుకొని తిరిగేది, నాకు క్యారెక్టర్ ఇవ్వండి క్యారెక్టర్ ఇవ్వండి అని. ఇప్పుడు ఆవిడ మీద క్యారెక్టర్ రాసేంత రేంజ్కి వెళ్ళింది. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి నిరంజన్. అనిత, ప్రేమించిన ప్రతి అమ్మాయి నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి అని చెప్పి గోడ కానుక గోర్లకు పెయింట్ వేసుకోవడం తప్ప గోల్ రీచ్ అవ్వరు అనిత మీరు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలంటే ఆ అబ్బాయిలో ఒక అద్భుతం అద్భుతం కనపడాలి నిరంజన్. నీకోసం 6 ప్యాక్ చేయమంటావా? అది కాదు. మరి నీకోసం శివ సినిమాలో రజనీకాంత్ గారు లాగా తెల్లగా అవ్వమంటా ఫెరల్ని పోసుకొని? అది కూడా కాదు నిరంజన్. మీకేం కావాలో మీకే క్లారిటీ ఉంటుంది. క్లారిటీ లేని అడుగుతారు, మధ్యలో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. స్పందన లేని దగ్గర ఎంత స్ప్రే కొట్టినా ఏం లాభం లేదు. ప్లీజ్ అనిత, ఒక్కసారి లవ్ చేయ అనిత, ప్లీజ్ అనిత. ఎవర్రా నువ్వు? ఈ వెంకటరత్నం మనవరాల మీద చెయ్యెత్తావురా నువ్వు? సచ్చినోడా, ఈ ఊళ్ళో ఉండే ప్రతి ఓడు మా మనవరాల మీద కన్నే. ఆ రోజుల్లో అయితే నా మీదే కన్నేసేవారు. ఇప్పుడు నా మనవరాల మీద కన్ను, ఏళ్ళ నోట్లో మన్ను. అమ్మో, నా మనవరాలకు దిష్టి తీయాలి బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గజ్జ కుక్కల దిష్టి, 10 కుక్కల దిష్టి, ఇలాంటి చిత్రకేత కుక్కల దిష్టి. దిష్టి తీసి నిమ్మకాయ నా మీద వేస్తారటండి మీరు. లేకపోతే రోడ్డు మీద దిష్టి తీసి పారేసిన నిమ్మకాయలన్నీ దొంగతనంగా ఏరుకుని అమ్ముకునే దొంగ ముఖమాడా. ఏమని టార్చర్ తట్టుకోలేకనే ముసలోడు పోయినట్టున్నాడు. ఏమన్నావురా? ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? నా టార్చర్ తట్టుకోలేక వాడు పోలేదు. ఈ వెంకటరత్నం అందాన్ని కాపలా కాయలేక కాశీకి పోయాడు. అబ్బో, నువ్వే కాదు మా తాత కూడా అప్పట్లో అందగాడే. మరి ఈ నియోజకవర్గంలో నాకు తెలియని అందగాడే పడరా? మా వెంకటరాములు తాత. వెంకట్రాములు ఆ గాలిగాడి మనవడవా నువ్వు? బామ్మ వదిలేవే. ఏంటో వదిలేసేది? ఊరంతా స్వాతంత్రం కోసం పోరాడుతుంటే వీళ్ళ తాత నా కోసం పోరాడేవాడు. తలనొప్పి, కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి, అన్ని నొప్పులకి ఒకటే వేరు. వేరు వాడండి, ఏళ్ల తరబడి కాపురాలు చేసుకోండి. వేరు కావాలా? ఇక్కడ గేర్ పడక నేను చేస్తుంటే నీ వేరు తీసుకొని నేనేం చేస్తాను? ఏంటి ప్రాబ్లం? ఏంటి లవ్ ప్రాబ్లం? ఒకదాని 5 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా, అదేమన్నా లవ్ చేయట్లా? 5 సంవత్సరాల నుంచి లవ్ ఒకే దాని లవ్ చేస్తున్నా. ఈ రోజులు ఎవరు అలా చేయరుగా. నా కర్మకల్ నేను చేస్తున్నా. ఒక్క నిమిషం. ఈ మందు తీసుకెళ్ళి ఆ అమ్మాయి నెత్తి మీద అలా జల్లి నువ్వు ఇంట్లోకి వెళ్ళి తడిగొడ్డేసుకొని పడుకో. ఎక్కడున్నా 5 నిమిషాల్లో ఆ అమ్మాయి గోడ పగల కొట్టుకొనైనా నీ ఒళ్ళో వాలకపోతే నేను అరగుండు కొట్టించుకొని గాడి మీద ఊరేగుతా. మందు చల్లిన తర్వాత ఏమవుతుంది? వర్షం పడిన తర్వాత పంటలు పండుతాయి. ఈ మందు జల్లిన తర్వాత మీ ఇద్దరి మధ్యన మంటలు పుడతాయి. ఇంకా మీ ఇద్దరూ కలిసి ప్రేమ రతన్ ధనుపాయో ఆయో. నీకింకా ప్రేమ రతన్ ధనుపాయో. బామ్మ, నేను కాలేజ్కి వెళ్ళొస్తానే. ఉండు, నేను బస్ స్టాండ్ దాకా దిగబెడతాను. ఊళ్ళో కుక్కలన్నిటికీ చావొస్తున్నాయి, ఈ దిక్కుమాల కుక్క మాత్రం చావు రావట్లేదు. ఎప్పుడు గుమ్మంగానే ఏడుస్తాడు బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గొచ్చు కుక్కల దిష్టి, గజ్జి కుక్కల దిష్టి, ఇలాంటి చెత్తకాత కుక్కల దిష్టి. ఇదిగో, నువ్వు కాల సందులోంచి మోకాల సోదరులు నమ్మేకా కొట్టక నేను ముందే చెప్తున్నా. బయట సర్దుకో, సరిగ్గా ఉండు. ఎక్కడికి? ఈ సమాజానికి దూరంగా. శ్మశానానికి దగ్గరే వయసులో సమాజానికి దూరం ఎందుకే? ఏం మాయ చేసావురా నాకు, నాగ చైతన్యలాగా. చిన్న మిస్టేక్ చేసా. పెద్ద మిస్టేక్ చేద్దామా? ఏం మాట్లాడుతున్నాయి? మతేమన్నా పోయిందా నీకు? అగర్ తుమ్ మిల్ జావో జమానా చోడ్ దేంగే హమ్. ఏం చేస్తున్నాను మా బామ్మతో? చిన్న మిస్టేక్ చేశా అనిత. అది చిన్న మిస్టేకా? అది చిన్న మిస్టేకా? 5 సంవత్సరాల నుంచి నేను నిన్ను హోల్డ్ లో పెట్టుకుంటే ఈ గ్యాప్ లో నువ్వు మా బామ్మని లైన్ లో పెడతావా? రోజుల్లో ముఖాలందరూ ఎలా తయారవుతున్నారంటే బామ్మ కోసం మనవరాల్ని లైన్ లో పెడుతున్నారు, మనవరాల కోసం బామ్మల్ని లైన్ లో పెడుతున్నారు. అర్థం అవ్వట్లేదు.
నీ ఫేస్ చూస్తుంటే నాకు తల నొప్పి, కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి. అన్ని నొప్పులకి ఒకటే వేరువాడు. గోడ పగిలింది అంటే పాప వచ్చిందనమాట. పాప వచ్చిందంటే మీ ఇద్దరు కలిసి ప్రేమ రతన్ ధను పాయో ఆయో ప్రేమ రతన్ ధను ఆయో లేదు, ఉల్లిపాయ లేదు, పాప రాలా. మరి ఎవరు వచ్చారు? వాళ్ళ బామ్మ వచ్చింది. నేను నేటి మైల కోసం అందిస్తే నువ్వు నాటి మైల మీద వాడావా? లేదురా, ముసల్దాన్ని ఆ బరబలాలు పడేది ముసల్దాని మీద పడిందిరా. నీకు దండం పెడతా. ఆల్ ది బెస్ట్, కంటిన్యూ. కంటిన్యూ అంటే నీకు దండం పెడితే ఏదైనా చేయరా. ఒకసారి మందు చల్లిన తర్వాత ఆవిడ నేను ఏదైనా చేయాలి, నువ్వు చేయడానికి ఏం ఉండదు. ఏం చేసావురా మా బామ్మ? ఏమైంది అనిత? మా బామ్మ అన్నం తినట్లేదు, నీళ్లు తాగట్లేదు, నిద్రపోవట్లేదురా. షుగర్ ఉందేమో కదే. షుగర్ కాదురా, పొద్దున్న లేస్తూనే దేవుడి ముందు దీపం పెట్టే మా బామ్మ ఇప్పుడు బెడ్రూమ్ లో దీపం ఎప్పుడెప్పుడు ఆర్పుదామా అని చూస్తుందిరా. కంటేసిన వాళ్ళ మీనా పరిస్థితి అయిందా మా బామ్మది? నీకు దండం పెడతా, నన్ను వదిలేవే, నీకు దండం పెడతా. అర్థమైందా? పౌడర్లు చల్లుతావురా, పౌడర్లు. ఇంకోసారి ఈ నియోజకవర్గంలో కనపడ్డావనుకో, నీ నియోజకవర్గం పగిలిపోతుంది. పదరా, నువ్వేమిటి ఎక్కడ ఉంచున్నావు? లోపల ఎలా అనిపించిందో లెట్స్ సీ. నాగ్ బాబు సార్, హిలేరియస్ గా ఉందని చెప్పలేను కానీ బాగా ఎంటర్టైనింగ్ గా ఉంది సార్. బట్ సరదాగానే ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్ చంద్ర, ఓకే. రోజా గారు. ఏంటి శేషు గారు, చంద్రాకే చమ్మక్కలు చూపించావు. బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్, శేషు అండ్ చమ్మక్ చంద్రది బాగుంది, చాలా బాగుంది. మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం. వీడికి ఏం కావాలన్నా నేను ఇస్తాను, వీడికి ఏం కావాలన్నా నేను ఇస్తాను. అవునరా, ఏంటి నీకు బ్రేకప్ అయిందంట? చాలా కోపం వచ్చింది. ఎందుకురా? మరి నాకంటే వాళ్ళు మూడే ఎక్కువ అంటుంది అమ్మాయి. నాకు ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. నాకు కూడా ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. నాకు కూడా ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. ముగ్గురికి ఒక అమ్మాయి నచ్చుంటది. ఎస్, ఎవరంటే ఏ ముగ్గురు ఇచ్చుకోపుచ్చుకోవడం అవ్వదు ఇక్కడ. మీరేనా పెళ్లి కొడుకులు? అవును సార్. అమ్మాయిలను పిలిపించండి. పెద్ద అమ్మాయి రంభ, ఊర్వశి, మేనక. ఇది రంభ. జంబలగడి పంబలా ఉంది. ఏ దుర్గా, సూది గుచ్చుకుందా? ఇంత రొమాంటిక్ గా ఎట్లా పుట్టావురా బుజ్జి కన్నా? బుజ్జి తల్లి ఏమండి, మీరు తాగి ఇంటికి వస్తారు, మీ పక్కన పడుకునేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? తాకుండా ఇంటికి వచ్చి నీ పక్కన పడుకోవడం ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? చూడ్డానికి ఎలా ఉంటది కానండి, మా ఆవిడ బిర్యానీ చేస్తే అమృతలా ఉంటది. ఏమే చికెన్ పీస్ సూపర్. అది మిరపకాయ. నీకు ఎంత ఆనందం తల్లి నన్ను కొడితే. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, అమ్మాయి కొత్త జీవితాన్ని ఇస్తాను. అమ్మా ఆ ప్లేట్ తీసుకురా. ఇదేంటో తెలుసా అమ్మా? పురుగుల మందు.